నేను ఏ రోజు కూడా లైవ్ ఆడితే ఎప్పుడు కూడా హ్యాక్ చేసి దొరికింది లేదు, చేసింది లేదు. అవునా నిజమా? కల్లో తేలినట్టుంది గుండె. స్పైడర్ మ్యాన్ అయ్య బాబు, ఇది ఓపెన్ అవ్వట్లేదయ్యా. బ్రో తన్నానే తానే తానే తన్నానే తానే తానే తన్నానే తానే తానే తన్నానే తానే బ్రో ఏంటి బ్రో? నేను ఏ రోజు కూడా లైవ్ ఆడితే ఎప్పుడు కూడా హ్యాక్ చేసి దొరికింది లేదు, చేసింది లేదు. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा సపోటా వైటి, సంకల వైటి, జీలో వైటి, ఈ మూడు పేర్లతో మన తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో ఒకే ఒక్కడిని అంటాం, సాహో వైటి. ఈ అకౌంట్ బ్యాన్ అయిందని చెప్పి ఒక వీడియో పెట్టాడు. అది కూడా 8 నిమిషాల 47 సెకండ్లు లాగాడు. ఆ వీడియోలో కొంతమంది లైవ్ లో హ్యాక్ చేసి దొరికేసింది లేదు అని చెప్పి ఆ అకౌంట్ బ్యాన్ అవ్వడానికి 4 రీజన్స్ చెప్పాడు. చూడండి అకౌంట్ ఎందుకు బ్యాన్ అయిందిరా పుల్కా అని అంటే దానికి ఒక 4 రీజన్లు ఉన్నాయి. ఆ 4 రీజన్లు చెప్తా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గేమ్ అప్డేట్ అయిన తర్వాత మనకి ఈ యాక్చువల్ ఫ్రీ ఫైర్ కానీ చాలా మంది పెడతారనమాట. వాళ్ళ గురించి మేము డౌన్లోడ్ చేసుకుంటాం. నేనైతే నాకు రైట్ గా ఇచ్చేస్తాను గేమర్ జోన్ కదా, వాళ్ళ గురించి చెప్తారు అర్థం చేసింది కదా, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు సంథింగ్ చేసి వాళ్ళు మాకు ఇస్తారు. అవి కొంచెం లేట్ అయింది. అప్పుడు నేను ఏపీకే ప్యూర్ నుంచి డౌన్లోడ్ చేసి గేమ్ ఆడా. యాక్చువల్గా ఏపీకే ప్యూర్ నుంచి ఆడకూడదు, మీకు తెలిసే ఉంటుంది. బట్ ఒక రోజుకే కదా లైవ్ పెట్టాలన్నప్పుడు నేను అది వేసి అంటే కొత్త గేమ్లు ఏమొచ్చినాయి అని చెప్పేసి వింటర్ వచ్చిందంటే వేసి ఆడానమాట. ఒక్క రోజు జరిగింది. దాని తర్వాత దానివల్ల ఏమన్నా బ్యాన్ అయింది అనుకుంటున్నా. దానివల్ల ఒక 20-30% ఛాన్సులు ఉన్నాయి. దాని తర్వాత ఈ యాక్చువల్ ఫ్రీ ఫైర్ 86 ఇచ్చిన వర్షన్ కూడా చాలా మంది అకౌంట్ బ్యాన్ అయింది అని చెప్పి. ఎందుకంటే నేను అదే పడుతున్నా, గేమర్ అదే పడుతున్నాడు, చాలా మంది పడుతున్నారు. వాళ్ళే బ్యాన్ వల్ల కొంతమంది బ్యాన్ అయింది, వీళ్ళే బ్యాన్ అయింది, నాది ఎందుకు బ్యాన్ అయింది అని అదొక రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మనం గేమ్ ఆడతాం కదా, నేనంటే పడిన చాలా మంది ఉంటారు, మీకు తెలుసు. ఈ మధ్య అకౌంట్ ఓపెన్ చేసి మరీ లైక్లు కొడుతున్నారు, సంథింగ్ చేస్తున్నారు. అదే నేను టీం కోడ్ నుంచి సబ్స్క్రైబర్తోనే ఆడతా, 4v4 ఆడతా. చాలా డైలీ 4v4 ఆడతాను మనకి తెలియదు అనమాట. వాళ్ళందరూ రిపోర్ట్లు కొట్టారేమో, ఎందుకంటే మనకి లైవ్ కొట్టేసాడు, వాళ్ళకి ఇంకోలా కనిపించింది. నేనే చాలా సార్లు ఇందులో ఇలా కొడుతున్నాడు, ఓన్లీ రిపోర్ట్ అనుకుంటా. వాళ్ళు ఎంతమంది అనుకుంటారు చెప్పండి, వాళ్ళు రిపోర్ట్లు కొట్టారేమో అని నా డౌట్. ఇది 20% ఛాన్స్. మెయిన్ రీజన్ వచ్చేసి నా అకౌంట్ ఇంకో వ్యక్తి ఆడతాను చెప్పను, వాడు ఇవి కలెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. బ్యాజ్లో ఫ్రీ వచ్చిన గన్ స్కిన్స్ కానీ ఫ్రీ వచ్చిన, నేను ఒక్క రూపాయి కూడా డెవలప్ పెట్టిన అనమాట. ఒక రూమ్ కూడా వచ్చిన, ఫ్రీ రూమ్ కూడా వచ్చిన, ఇలాంటివి తీస్తూ ఉంటాడు. బ్లడీ తేజ్ అని చెప్పేసి, మీరు అనుకున్న బ్లడీ తేజ్ కదా, ఇన్నోషన్ నాయుడు అని చెప్పేసి నాకు ఎప్పుడు నుంచి అటెన్షన్ పెట్టిన అనమాట. వాడు ఎప్పుడు 1 year బ్యాక్ ఇచ్చారనమాట అకౌంట్. 1 year అయిపోతుంది. 1 year బ్యాక్ ఇచ్చేకుండా వాడు వాళ్ళ తమ్ముడు కలిసి అప్పుడే వచ్చిన ఫ్రీ ఈవెంట్ అవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అప్పుడప్పుడు స్క్రీన్ షాట్ వాళ్ళని వచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. ఎంత నమ్మిన మనిషిని వాడు తప్పు చేశాడని నేను చెప్పట్లా. వాడిని అడిగాను, బ్రో అలాంటి నేను చేయను బ్రో, అసలు గేమే ఆడను బ్రో, ఒకప్పుడు ఆడని అసలు ఆడలేదు అని చెప్తున్నాడు. వాడు చేసుకుపోయినా వాళ్ళ తమ్ముడు దాంట్లో కూడా లాగిన్ అయింది. వాళ్ళు ఆడారని చెప్పను, బట్ నాకైతే అసలు వాళ్ళు ఆడారని అనుకోవట్లేదు. బట్ వాళ్ళ వల్ల కూడా అయ్యుండొచ్చు, మ్యాక్స్ కూడా వాళ్ళ వల్ల అయ్యుండొచ్చు నేను చెప్పను. కానీ ఏమో ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి బ్యాన్ ఉన్న అకౌంట్, ఇన్ని ఎస్టీ బ్యాన్ ఉన్న అకౌంట్ ఇప్పుడే ఎందుకు బ్యాన్ అయింది అని నా డౌట్. నాకు తెలిసి వాళ్ళ అయితే బ్యాన్ అయి ఉంటుంది, వాళ్ళ హ్యాక్. ఎందుకంటే వాళ్ళు నా అకౌంట్లో హ్యాక్ చేసి ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే ఒక యూట్యూబర్ 2 lakhs సబ్స్క్రైబ్ యూట్యూబర్ వాళ్ళ అకౌంట్ బ్యాన్ అయితే చాలా మంది భావిసి ఎంత నమ్మునా ఏదైనా ఒక ఛాన్స్ 0.01% ఉండొచ్చు అని అభిప్రాయం. ఈ 4 రీజన్ వల్ల నా అకౌంట్ బ్యాన్ అయింది అని అనుకుంటున్నాను. ఇది చెప్పిన 4 రీజన్స్ లో ఫస్ట్ రీజన్ ఏపీకే ప్యూర్. దీని నుంచి డౌన్లోడ్ చేసుకున్న బ్యాన్ అయ్యే ఛాన్స్ మాత్రం అస్సలకి లేదు. ఇన్ కేస్ ఇది అన్అఫిషియల్ వెబ్సైట్ కాబట్టి దీని నుంచి బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉన్న, అది టెంపరీగా మాత్రం బ్యాన్ చేస్తాడు. సెకండ్ రీజన్, కొంతమంది ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తారు, దాని వల్ల బ్యాన్ అయ్యి ఉండొచ్చు అంటున్నాడు. వాళ్ళు ప్రొవైడ్ చేసి ఏపీకే లో గానీ ఫైల్ లో గానీ ఏదైనా మోడిఫికేషన్ జరిగితే వెంటనే ట్యాప్ టు బిగిన్ అని నొక్కేటప్పుడే బ్యాన్ అయిపోయింది. రీజన్ నెంబర్ 3, ఇక్కడ ఎంత మంది రిపోర్ట్స్ కొట్టినా సరే గరీనవుడు జస్ట్ వెరిఫై చేసుకుంటాడు. వెరిఫై చేసుకునేటప్పుడు అబ్నార్మల్ గేమ్ ప్లే డిటెక్ట్ అయ్యి హ్యాక్స్ తో విత్ ప్రూఫ్స్ తో సహా దొరికేస్తే డైరెక్ట్ అకౌంటే లేపేస్తాడు. అంతేకాని ఊరికే అకౌంట్ లేపాడు. ఇన్ కేస్ బై మిస్టేక్ అకౌంట్ బ్యాన్ అయినా సరే మెయిల్ పెట్టగానే బ్యాక్ వస్తుంది. ఫోర్త్ రీజన్, ఈడు ఫ్రెండ్. వీడేమో ఎవడికో అకౌంట్ ఇచ్చాడంట, వాడేమో వాడి తమ్ముడు మొబైల్ లో కూడా లాగిన్ అయి ఉంటదంట. కానీ ఆడు గేమ్ ఆడంట, కానీ ఇది పాయింట్ కింద మాత్రం కన్సిడర్ చేస్తాడంట. అరే సాహో వారా, వా వాట్ ఏ గ్రేట్ టాలెంట్ రా. నాలాంటి తిక్కన కొడుకు ఎవడొకడు క్రోమ్ లోకి వెళ్ళి FFID చెక్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అసలు ఈ ఐడి ఎందుకు ఏ రీజన్ వల్ల బ్యాన్ అయిందని చెప్పి ఈ ఐడి కొడితే హ్యాక్ వాడుతున్నట్టు కన్ఫర్మ్ అయింది. అందుకని అకౌంట్ లేపాడుదొబ్బామని చెప్పి చూపించింది. చూడండి బ్రదర్స్, వాడిది ఏదైతే ఐడి ఉందో అదే సేమ్ యాష్ టైప్ చేస్తున్నా చూడండి. 679050 115 ఈ ఐడి టైప్ చేసా. ఇక్కడ సెర్చ్ కొడితే ఇక్కడ ఏమొచ్చింది, హ్యాక్ వాడుతున్నట్టు కన్ఫర్మ్ అయింది, అందుకని బ్యాన్ చేశాం. ఇక్కడ నా ఫ్రెండ్ కి ఇచ్చా అని చెప్పి ఒక రీజన్ అనేది చెప్పాడు కదా, అది ఎందుకు చెప్పాడో కూడా చిన్న క్లారిటీ ఇస్తా. నాలంటాడు ఎవడొకడు FFID చెక్ వెబ్సైట్ లోకి వెళ్తాడు, ఈ ఐడి కొట్టేస్తాడు, అసలు రీజన్ ఎందుకు బ్యాన్ అయింది ఈ అకౌంట్ అని చెప్పి చెక్ చేస్తారు. నిజం బయట అడిపోయాక హ్యాక్ వాడినందుకు నీ అకౌంట్ బ్యాన్ అయింది అని క్వశ్చన్ చేస్తే వాడే అంటాడు, నేను ఆల్రెడీ నా ఫ్రెండ్ కి ఇచ్చా అని చెప్పి ఒక రీజన్ కూడా చెప్పాను కదా, వాడి దగ్గర నుంచి ఎప్పుడో ఉంది, వాళ్ళగాని చేసి ఉంటారేమో అని. నిజానికి హ్యాక్ వాడేసి దొరికేసింది ఈడైతే వేరే వాడి మీదకి తోసేస్తాడు కవర్ చేసుకోవడం కోసం. చెప్పమంటారా, నేను 2-3 years నుంచి స్ట్రీమ్ చేస్తున్నాను. 2.5 years అయిపోతుంది. 2.5 years నుంచి స్ట్రీమ్ చేస్తున్నాను, ఇదే అకౌంట్ వాడుతున్నాను. చాలా మంది ప్యానల్ హ్యాక్ అని చెప్పేసి గోలగోలని మన తెలుగులో చాలా మంది ప్రూవ్ అయ్యారు. బట్ నేను ఏ రోజు కూడా లైవ్ ఆడితే ఎప్పుడు కూడా హ్యాక్ చేసి దొరికింది లేదు,
చేసింది లేదు. అండ్ హ్యాకర్లా కుట్టిన షాట్లు కూడా లేవు, మరి అంత దారుణంగా ఓన్లీ రెడ్ బాడీలు కొట్టకుండా. ఎందుకంటే నేను ఆఫ్లైన్లో హ్యాక్ లో ప్యానల్ వేసుకుని మన తెలుగులో చాలా మంది ప్రూవ్ అయ్యారు అన్నాడు కదా, ఎవడో కాదు ఈడేమో. అప్పట్లో ఈడు ఒక స్క్రిప్ట్ హ్యాక్ వాడుతా లైవ్ లో దొరికేశాడు. అప్పుడు ఆ ఒక్క ప్రూఫ్ తో సాయిధర్ రోషన్ లేపి మింగాడు. ఇప్పుడేమో లైవ్ లో ఎప్పుడు హ్యాక్ వాడేసి దొరికేసింది లేదు, నేను ఎప్పుడు హ్యాక్ వాడలేదు అని బొచ్చు బొంగు బోసాను మొత్తం చెప్తున్నాడు. ఒకసారి ఈ యొక్క ప్రూఫ్ చూడండి మామ. అప్పుడు లైవ్ ఆపుకుని మరి మింగేశాడు లైవ్ లో దొరికేస్తే. నీకు ఏది పడితే అది ఉంచుకో అంతే. నువ్వేం వాడుతున్నావు? నీకు పెట్టాగా నిన్న అదే వాడుతున్నా. ఏది ఫోన్లో పెట్టిందా? ఆ. కమాన్ బ్రో, అందరూ ఫాస్ట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అందరూ కూడా అలా పెట్టుకోండి. సైకి ఆరా బ్యాక్ వెళ్ళను కార్తీ. కార్తీ వెళ్ళి తినేసి రాబోయి. ఎంఎస్ఐయా? ఎంఎస్ఏ బ్లూ స్టాక్స్ పని చేయట్లా. తినేసిన తర్వాత నేను ఆడాలా? కాదబ్బో, నేను బ్లూ స్టాక్స్ లో ఉన్నాను. అయ్యో అది ఎంఎస్ఏ అని చెప్తా. బ్లూ స్టాక్స్ ఓపెన్ చేసాను బాట్గా నేను. బ్రో చెప్పు. బట్టలు మార్చు, ఆడు వేస్ట్ గా మా వాడు అయ్యేసాడు. మీ ఓన్నే మార్చమను నా బట్టలకి. ఏంది ఇలా వచ్చింది? ఏం కాదు. వెనకాల ఊగి ఏదన్నా తోకలు పెట్టుకో బ్రో. ఏదైనా ఊగే తోకలొద్దు, ఇది ఎగురుతుంది వెనకాల గాలితో తాళ్ళు. గల్లో తేలినట్టుంది గుండె. స్పైడర్ మ్యాన్. అయ్యో బాబు, ఇది ఓపెన్ అవ్వట్లేదు అయ్యా. ఓకే ఏజే బ్రో, నువ్వు నీ భయం ఉంచుడు, ఆ ఫైల్ పంపించు. లేదు అక్కడ పెట్టి ఎక్స్ట్రాక్ట్ కొట్టి పట్టుకుని వెళ్ళి కొడితే. చూసారు కదా మమ్మ, అప్పట్లో V5 ఇంజెక్టర్ అని ఒక హ్యాక్ స్క్రిప్ట్ వాడుతా లైవ్ లో దొరికేశాడు. ఇప్పుడేమో ఆసనాలేసి శాసనాల గ్రంథంలో పత్తికింజ కబుర్లు చెప్తున్నాడు బోగ్గాడు. ఏమో మా అకౌంట్ సస్పెండెడ్ అని చెప్పి మొహం ఏమో మొగ్గలా పెట్టి వీడియోలో వెనకమాల సాడ్ బీజియం పెట్టి ఎవడో రాడ్ పెట్టి వదిలేసినాడు మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. అది కాక వీఆర్ విత్ యూ సాహో అంట. ఈ నీచ నికృష్టపు దైద్రపు కొట్టు ఎదవ సాహో గాడు నమ్ముకున్న ఆడియన్స్ ని మోసం చేశాడు. దీన్నే మా సైడ్ నమ్మక ద్రోహం అంటారు. ఎంతో మంది వీఆర్ విత్ యూ సాహో అని చెప్పి కమెంట్లు చేశారు. పీసీలో హ్యాక్ పెట్టాడు, మీరు ఇన్నాళ్ళు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంది. అయినా నేను ఎంత చెప్పినా, ఎంత ప్రూఫ్ తో సహా చూపించినా సరే నా వీడియో ఒక రోజు గుర్తు పెట్టుకుంటారు, తర్వాత రోజున నా లైవ్ లోకి వెళ్ళి అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా ఇదన్నా అదన్నా తొక్క తోలు అన్న అని చెప్పి కమెంట్లు పెట్టుకుంటారు. వాళ్ళు మీకు చేసిన నమ్మక ద్రోహాన్ని మర్చిపోయి మరి తర్వాత రోజున లైవ్ లోకి వెళ్ళి సపోర్ట్ చేస్తారు. చూసారా, అలా సపోర్ట్ చేస్తున్న ప్రతిసారి మిమ్మల్ని మోసం చేస్తానే ఉంటారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి మళ్ళీ మోసపోతానే ఉంటారు. ఇకనైనా మారండి ఆడియన్స్. పీసీలో ప్యాన్లు హ్యాకులు పెట్టి ఆడే నా కొడుకులు కాదు మీరు సపోర్ట్ చేయాల్సింది, మొబైల్లో ఫేర్ కంటెంట్ చేసే వాళ్ళకి. మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా, లైక్ కొట్టినా కొట్టకపోయినా, షేర్ చేసినా చెయ్యకపోయినా, మిమ్మల్ని మోసం చేసిన దానికి వాడి లైవ్ స్ట్రీమ్ కి వెళ్ళి సాహో దొంగ నా కొడుకు అని స్పామ్ చేయండి.